నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్ రావు. దక్షిణ భారతదేశం ఈ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కొంతవరకు మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలలో ఉండేవాళ్ళు రంగు కొంచెము నలుపు వర్ణంలో ఉంటారు, లేదు గోధుమ వర్ణంలో ఉంటారు. ఎందుచేతనంటే వీళ్ళు ద్రవిడులు. ఉత్తర భారతంలో ఉండే అందరూ కూడా అసలు నల్లగా ఉండేవాళ్ళు కనపడరు, తెల్లగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆర్యులు. ఉత్తర భారతం ఆర్యులు, దక్షిణ భారతం ద్రవిడులు. సరే, ఉత్తర భారతంలో అందరూ తెల్లగా ఉంటారు కనుక ఇబ్బంది లేదు. కానీ దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ, తల్లిదండ్రులు, కుర్రవాడు, అమ్మాయి పెళ్ళి చేసుకునేటప్పుడు వధువు కానీ వరుడు కానీ ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉండాలి, నల్లగా ఉంటే మాకు వద్దు అంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నలుపుని కోరుకోరు. నల్లగా ఉన్నవాళ్ళు పెళ్ళి అవ్వటం కష్టమే. మగ పిల్లవాడైనా ఆడపిల్ల అయినా కూడా నలుపు రంగులో ఉంటే పెళ్ళి చాలా కష్టపడాలి. ఇంకా కొంతమంది బహిరంగంగానే మాట్లాడతారు. ఈ నల్లగా ఉండే అమ్మాయిని చేసుకున్న అబ్బాయిని చేసుకున్నా మళ్ళీ పుట్టే పిల్లలు కూడా నల్లగా పుడతారు, వాళ్ళని ఎవరు చేసుకోరు. కనుక మాకు నల్లగా ఉంటే వద్దు అని అసలు పెళ్లి చూపులకు కూడా వెళ్ళరు. ఈ చర్మము నల్లగా ఉండే చర్మము తెల్లగా అవటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. మీరు ఏసీలలో ఎక్కువ కాలం గడిపితే నలుపు ఇరిగిపోతుంది. మీ చర్మంపై ఎండ పడకపోతే నల్ల రంగు విరిగిపోతుంది, తెల్లగా అవుతారు. సాఫ్ట్వేర్లో పనిచేసే మగపిల్లలు, ఆడపిల్లలు కూడా పొద్దున్నే వెళ్ళిపోతారు. ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో ఏసీ, మళ్ళీ వచ్చినాక ఇంట్లో ఏసీ. అంటే 24 గంటలు ఏసీలో ఉంటారు కనుక ఎండ, సూర్యరశ్మి వాళ్ళ చర్మం మీద పడదు కనుక రంగు మారుతారు. ఎండకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అని ఉంటుంది. సన్ స్క్రీన్ లోషన్ ఉంటుంది, సన్ స్క్రీన్ క్రీమ్ ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లోషను దాంట్లో SPF అంటారు. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 ఉండేటట్టు చూసుకోవాలి. 30 కానీ 30 కంటే ఎక్కువ కానీ. దాన్ని ముఖానికి, చేతులకు, ఏదైతే సూర్యరశ్మి పడే ప్రాంతాలకు రాసుకుని వెళ్తే ఆ సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం వల్ల చర్మం నల్లగా అయిపోతుంది. అసలు ఎండకి వెళ్ళొద్దు. వెళ్ళాల్సి వస్తే టోపీ పెట్టుకోండి, గొడిగేసుకోండి, ఈ సన్ స్క్రీన్ లోషన్ పూసుకుని వెళ్ళండి. వీలైనంత వరకు ఫుల్ హ్యాండ్స్, ఆడపిల్లలు కూడా ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి. శరీరం అంతా వీలైనంత వరకు కప్పుకుంటే సూర్యకిరణాలు పడకపోతే రంగు మారరు. ఈ నలుపు విరిగిపోయి తెల్లగా అవటానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ 10 రకాల ఆహార పదార్థాలు క్రమము తప్పకుండా తింటే మీ యొక్క చర్మములో మార్పు వచ్చి చర్మము మేలి రంగులో వచ్చి కళకళలాడుతూ మెరిసిపోతూ ముఖము కళగా ఉంటూ మొటిమలు నివారిస్తూ పొక్కులు, సెగ్గడ్డలు, గొల్లలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తూ చర్మ సౌందర్యాన్ని నలుపు నుంచి తెలుపు వచ్చే గుణం ఉంది ఈ ఆహార పదార్థాలకి. ఒకటి సిట్రస్ జాతి పండ్లు. నిమ్మ, నారింజ, కమల, బత్తాయి, పంపర పనసలో వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దాని ప్రభావం వల్ల చర్మం రంగు మారుతుంది. ఇక 2 కివీ పండ్లు. ఈ కివీ పండ్లు పట్టణంలో ఉండే సూపర్ మార్కెట్లో ఉంటాయి. నగరాలు, పట్టణాలు ఉండే పెద్ద పెద్ద పళ్ళ దుకాణాలు ఉంటాయి. దాంట్లో కూడా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కివీ కూడా మీ యొక్క చర్మము రంగుని మారుస్తుంది. ఇక 3
రోజుకు ఒక నిమ్మకాయ తప్పనిసరిగా వాడాలి. నిమ్మకాయ రసంతో జింజర్ లెమన్ టీ డికాషన్లో నిమ్మకాయ రసము, అల్లము, దాంట్లో యాలక పొడి వేసుకుని తాగొచ్చు. పాలు, చక్కెర వద్దు. లేదు నిమ్మకాయని అన్నంలో పిండుకోండి, పప్పుచారు సాంబార్లో పిండుకోండి. లేదు వెజిటబుల్ సాలడ్, క్యారెట్టు, కీరా దోసకాయ, బీట్రూటు, ఉల్లిపాయ, టమాటా కోసి దాని మీద నిమ్మరసము, మిరియాల పొడి చల్లుకుని ఆ విధంగా రోజుకు ఒక నిమ్మకాయ తప్పనిసరిగా వాడండి. నిమ్మకాయ వల్ల అసిడిటీ రాదు, ఇది అపోహ మాత్రమే. నిమ్మకాయ వల్ల శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, సర్ది కాదు, ఇది కూడా అపోహే. ఇక 4 డార్క్ చాక్లెట్లు. ఈ డార్క్ చాక్లెట్లు సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల యొక్క ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇక 5 క్యారెట్లు. క్యారెట్లో ఫైటోకెమికల్స్ ఉంటాయి, విటమిన్ ఏ ఉంటుంది, మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా మారుస్తుంది. 6 స్ట్రాబెర్రీలు. స్ట్రాబెర్రీతో పాటు బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, రాస్బెర్రీ, క్రేన్బెర్రీ, ఏ బెర్రీ అయినా తినండి. పండు దొరకకపోతే డ్రై బెర్రీలు తినండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, విటమిన్ సి ఉంటాయి, చర్మం యొక్క రంగు మారుతుంది. 7 చేపలు. ఏదైనా కూర వండుకుంటే పులుసు కూర, ఉడకబెట్టిన కూర వండుకోవాలి కానీ ఫ్రై రోస్టు వల్ల పోషక విలువలన్నీ నశించిపోతాయి. కనుక 4 రుచి మిగులుతుంది. రోస్టు, ఫ్రై, ఇగురు కూరలు శాకాహారం కానీ మాంసాహారం కానీ వాడద్దు. 8 ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండి చర్మం రంగును మారుస్తాయి. 8 బొప్పాయిలో కూడా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండి నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా మారుస్తుంది. 9 బాదం పప్పు. రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టండి. ఉదయం దానిపైన ఉండే ఆ తోలు, ఆ పొరను తీసేయండి. దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది, మాంసకృతులు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, చర్మం రంగు మారుతుంది. ఇక 10 అవిసె గింజలు. అవిసె గింజలు నూనె లేకుండా పెనం మీద వేయించి పొడి చేసి ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను నీళ్ళలో కలుపుకుని తాగితే దీంట్లో అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల ప్రభావం వల్ల నల్లగా ఉండే చర్మం తెల్లగా మారుతుంది. చాలామంది భారతదేశీయులు అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి చలి దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ రంగు మారిపోతుంది. అలాగే దక్షిణ భారతదేశం నుండే ద్రవిడులు హిమాలయ ప్రాంతంలో ఉండే హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఒక 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళ చర్మం రంగు నలుపు విరిగిపోయి తెల్లగా అవుతారు. కనుక మనకు శత్రువు సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాలే. ఎండకి తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చినప్పుడు గొడుగు, టోపీకి రిమ్ ఉండాలి. క్రికెట్ క్యాప్టెన్లు ధరిస్తారు చూడండి, రిమ్ ఉంటుంది పక్కన, అది. గాగుల్స్, ఫుల్ హ్యాండ్ షర్టు. ఇంట్లో కూడా ఎండ రాకుండా, చర్మం మీద పడకుండా చూడండి. మీ చర్మం మీద ఎండ పడకపోతే మీలో విటమిన్ డి లోపము తప్పనిసరిగా వస్తుంది. అందుచేత నెలకు 1 గొట్టం విటమిన్ డి 60K 1 గొట్టం తప్పనిసరిగా వేసుకోండి. ఎండ ముఖము చూడని ఎవరైనా కూడా నెలకు 60,000 యూనిట్ల విటమిన్ డి గొట్టాన్ని తప్పనిసరిగా వేసుకోకపోతే రోగనిరోధక శక్తికి తగ్గిపోతుంది, ఎముక పెళుసుదనం వస్తుంది, సమస్యలకు దారితీస్తుంది. ఈ విధంగా ఈ 10 రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తినండి. మీ రంగు తప్పనిసరిగా నలుపు విరిగి అందంగా, ఆకర్షణీయంగా తయారవుతారు. మీరు కోరుకున్న రంగులోకి మారతారు.